రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటి అంటే, నేను ఒక అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తిగా న్యాయ వ్యవస్థలో చాలా తక్కువ వయసులోనే అపాయింట్ అయ్యా. చాలా చిన్న వయసులోనే అపాయింట్ అయ్యా. న్యాయమూర్తి అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆ సర్వెంట్లు, హోదా, కొంచెం అంబేద్కర్ గారు ఇచ్చిన నాలెడ్జ్ తోటి నేను చాలా చక్కగా న్యాయమూర్తి పదవి నిర్వర్తించా. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహాలు లేదు. ఒకవేళ సందేహాలు ఉన్న వాళ్ళు హైకోర్టులోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. శ్రవణ్ కుమార్ ఎందుకు రిజైన్ చేశాడు, ఏదైనా ఎలిగేషన్స్ తోటి రిజైన్ చేశారా ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అందులో నేనైతే ఏ విధమైన డౌట్, ఎవరైనా తెలుసుకుంటారంటే కూడా నేను నో అబ్జెక్షన్ ఇస్తా, నో ప్రాబ్లం, వెళ్ళి తెలుసుకోండి. రిజైన్ చేసే సందర్భంలో నేను ఆలోచించింది వ్యవస్థ కోసం పనిచేయాలి ఏదో ఒక రకంగానే. రిజైన్ చేసిన తర్వాత అంటే నేను వ్యక్తిగతమైన స్వలాభం కోసం ఆలోచించే వ్యక్తిని అయితే, 10 కోట్లకో 5 కోట్లకో 3 కోట్లకో అమ్ముడుపోయే వ్యక్తిని అయితే నేను అసలు ఉద్యోగానికే రిజైన్ చేయను. నెంబర్ 1, నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను, 20 సంవత్సరాలు సర్వీస్ వదిలేసి రిజైన్ చేశాను అంటే నాలో కొంత తపన, ఏదో ప్రజలకు చేయాలన్న ఆలోచన ఉంది అని గమనించండి మీరు. నెంబర్ 2, నేను రిజైన్ చేసిన వెంటనే ఏ రాజకీయ పార్టీలోకి చేరకుండా డైరెక్ట్గా ఒక సొంత పార్టీ ఒకటి పెట్టుకొని ఉద్యమాలు చేయటం, లేకపోతే ప్రజల కోసం, అప్రెస్డ్ సప్రెస్డ్ పీపుల్ కోసం నిలబడ్డా. ఆ సందర్భంలో కూడా నేను ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ అడగలేదు, వైఎస్ఆర్సీపీ టికెట్ అడగలేదు, జనసేన టికెట్ అడగలేదు. నేను ఏ సందర్భంలో ఏ పార్టీ టికెట్ అడగల. అప్పట్లో కొన్ని అక్రమాలు జరిగినాయని తెలుగుదేశం పార్టీ మీద నేను 2018 సంవత్సరంలో కేసు వేసినప్పుడు, అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి మీద కూడా కేసు వేసినప్పుడు, ప్రాబబ్లీ వ్యక్తిగతంగా నేను ఎవరికి విరోధం కాదు, వాళ్ళ పాలసీ డెసిషన్స్ నాకు నచ్చలేదు, నేను కేసు వేసినాను. కేసు వేసినప్పుడు అప్పుడు అందరూ అన్నారు, శ్రవణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఏజెంటు, శ్రవణ్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద కేసేశాడు, శ్రవణ్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద కేసేసిన కారణంగా చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చి విత్డ్రా చేశాడు, సో వైఎస్ఆర్సీపీ వెనకుంది నడిపిస్తుంది అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అన్నారు. సరే, తర్వాత నేను వేసినటువంటి కేసు, మొదటగా హైదరాబాద్ లో వేసినటువంటి కేసు, హైదరాబాద్ లో డాక్యుమెంట్లు కొన్ని పెట్టని కారణంగా ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, విత్డ్రా చేసుకున్నారు డబ్బుల కోసమని. వాళ్ళందరికీ కూడా మొదటిసారి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. హైదరాబాద్ లో వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొన్ని డాక్యుమెంట్లు పెట్టని కారణంగా విత్డ్రా చేసుకొని పర్మిషన్ తీసుకొని మరలా WP Bill 1 of 2019 మీరు ఒక్కసారి హైకోర్టు వెబ్సైట్ లో కొట్టుకోండి. మరలా 4 నెలలు తిరగకముందానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇక్కడికి వచ్చిన మొదటి ప్రయోజన వాద్యం నాది. 2018 సంవత్సరంలో డిసెంబర్లో వేస్తే 2019 ఆఫ్ WP Bill 1 of 2019 పిటిషనర్ శ్రవణ్ కుమారే ఉంటాడు. 6 నెలల పాటు ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్ చెప్పి హైకోర్టు వారు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి ఒక 10 లక్షలు పెట్టుకునే స్తోమత నాకు లేక నేను అంతటితో ఆగిపోయినా. అంతేగాని పిల్లు విత్డ్రా చేసుకోవాలా, దట్ వాస్ డిస్మిస్డ్ ఆన్ మెరిట్స్. మీరు కావాలంటే హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత